వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భాగంగా ఈ రోజు మండల ధర్నా చేయడం జరిగింది. గత 14 రోజుల నుంచి నారాయణపేట జిల్లాలో మున్సిపల్ పార్క్ దగ్గర రిలే నిరాహారాలు దీక్షలు చేస్తున్నా కానీ ప్రభుత్వం నుంచి ఏ రోజు కూడా స్పందన రాలేదు. ఇంత చిత్తశుద్ధి లేని ప్రభుత్వం అంటే ఇదే ప్రభుత్వం. రైతాంగం మీద ఎంత తీవ్రంగా వ్యతిరేకిస్తుందో స్పష్టంగా అర్థమవుతుంది. మేము కుటుంబ నిరసన చేసినాం, గ్రామ నిరసన చేసినాం, ఈరోజు మండల నిరసన చేస్తున్నాం. అయినా కానీ దీని తర్వాత కూడా ప్రభుత్వం స్పందన రాకపోతే 2 రోజులలో జిల్లా ముట్టడి చేస్తాం. దయచేసి ప్రభుత్వం దిగి రావాలని కోరుకుంటున్నాం. ఏదైతే నష్టపరిహారం 14 లక్షలు ఇస్తామంటున్నారో అది సమంజసం కాదు. మాకు ఈరోజు మార్కెట్ వాల్యూ ఎంత ఉందో దానికి తగ్గట్టుగా నష్టపరిహారం 100% ఇవ్వాల్సిందే. భూములు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మీ ప్రాజెక్టులైనా కట్టుకోండి, ఏమైనా కట్టుకోండి. రైతు వ్యతిరేకం మాత్రం కాదు. దయచేసి రైతుల పక్షాన ప్రభుత్వం ఉండాలని కోరుకుంటున్నాం. మేము ఎక్కువ కూడా అడగట్లేదు. 2013 చట్ట ప్రకారం ఏవైతే ఉన్నాయో దాని ప్రకారం మాకు నష్టపరిహారం చెల్లించాలని కోరుతున్నాం. 2 రోజులలో ప్రభుత్వం నుంచి స్పందన రాకపోతే జిల్లాలో ధర్నా ఉంటుంది. 28వ తారీఖు రోజు నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల భూ నిరసితుల పోరాట కమిటీ జిల్లా కమిటీ మెంబర్ని. ఈరోజు నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకంలో ఏదైతే భూములు సేకరణ చేస్తూ ఉన్నారో ఆ రైతులకు న్యాయమైన పరిహారం ఇవ్వాలని చెప్పి దాదాపు 18 రోజులుగా ఆందోళన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఈరోజు నారాయణపేట జిల్లా వ్యాప్తంగా కూడా మొక్తాలు కానీ నారాయణపేట, మద్దూరు, దామరగిద్ద, కొడంగల్ ఈ మండల కేంద్రాల్లో ధర్నా చేస్తూ ఉన్నాం. గతంలో ఎందుకంటే మన జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి గారే నారాయణపేట జిల్లా కేంద్రంలో అనేక మార్లు గుణంగా ఈ భూములు కోల్పోతున్న రైతులకు న్యాయమైన పరిహారం ఇస్తాము, ఇక్కడ ఎవరు గుణంగా అధికారులు రైతులు చింతించొద్దు అనేది మాట అనేది జరిగింది. అదేవిధంగా ఇక్కడ మన ముక్తాల కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన మంత్రి గారు కూడా ఉన్నారు. ఇవన్నీ గుణంగా ప్రభుత్వము చిత్తశుద్ధితోన ఈ రైతులకు న్యాయమైన పరిహారం ఇచ్చేందుకు కొరకు సహకరించాలని చెప్పి తెలియజేస్తూ రైతులం కదా. ఇప్పుడు కొడంగల్ ఎత్తిపోతల పథకం మంచిగా చేసినాం. మేము కూడా అడ్డుపడతలేము. మేము నష్టపోతూ వాళ్ళని బతికేయాలని మీరు చెప్తున్నారు. కానీ మేము కూడా బతకాలి కదా సార్. మాకు కూడా 14 లక్షలు ఏమిటికైతే సార్ ఎకరానికి పావు గుంట కూడా ఎక్కడ రాదు. మీరు ఇచ్చే 14 లక్షలు పావు గుంట కూడా ఎక్కడ దొరకదు సార్ మాకు. ఇప్పుడు మార్కెట్ వాల్యూ ఎంత ఉందో మార్కెట్ వాల్యూని బట్టి మాకు ఇవ్వండి సార్. మేము కూడా మీ అక్క చెల్లెళ్ళం అనుకోని మేము కూడా బతకాలి కదా సార్. మమ్మల్ని కూడా బతకనివ్వండి సార్. కొడంగల్ ఎత్తిపోతల పథకంలో మా గ్రామ కంటాప్ శివారికి సంబంధించి 1 ఎకరాలు కోల్పోతున్నాం. అందులో నాది 145 సర్వే నెంబర్లో 3 ఎకరాల పని మాకు ముత్తాతల నుంచి వచ్చిన ఆస్తి మాదే. మా జీవనాధారం భూమి. మా అన్న రీసెంట్గా భూసేకరణ నోటిఫికేషన్ విడుదల కాకంటే ఒక 2 రోజుల ముందే ఇంటి ఉత్సవం జరుపుకుంటే ఆ రోజు భూసేకరణకు వచ్చిండు. ఆ రోజు ఇంటి ఉత్సవం జరపాలన్నా సంతోషంగా ఈ భూసేకరణ భూమి వచ్చిందని బాధపడాలన్నా మాకు తెలియలేదు. ఆ రోజు వాస్తవానికి నేను ఆ రోజు భూసేకరణ కోసం నేను ఇక్కడ అధికారులకు అడగడానికి వస్తే ఆర్డీఓ ఆఫీస్కి తోలుకోవడం జరిగింది. మా ఇంటి వ్యవస్థను వదిలిపెట్టుకుని కూడా నన్ను ఆర్డీఓ ఆఫీస్కి ఆ రోజు వెళ్ళిన తర్వాత ఆర్డీఓ కానీ వాళ్ళు అధికారులు కానీ మమ్మల్ని పిలిపించి మీరేం దిగులు చెందకండి బాబు, మీకు ఇప్పుడున్న 2,25,000 బేసిక్ వాల్యూ గతంలో 6 సంవత్సరాల కింద పెంచింది ఉంది. మళ్ళీ దీన్ని పెంచే అవకాశాలు ఉన్నాయి. రిజిస్ట్రేషన్ వాల్యూలు కూడా బహిరంగ మార్కెట్లో ₹1,00,00,000 ఉంటే రిజిస్ట్రేషన్ వాల్యూ 5 లక్షలు 10 లక్షలు కూడా లేదు. దీన్ని కూడా సవరించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. దీన్ని విధంగా సవరించిస్తే మీకు 4 లక్షలు లేదా 5 లక్షలు అవుతుంది అంటే మేము సంతోషపడ్డాం. వాస్తవానికి రిజిస్ట్రేషన్ బేసిక్ వాల్యూ బట్టి వాళ్ళు కూడా మనకు అవార్డు పాస్ చేస్తే కూడా 5 లక్షలు అయినా సరే మాకు 20 లక్షలు జనరల్ అవార్డు కింద అయినా సరే 20 లక్షలు వస్తుంది. సంతోషమే కదా అనుకొని మేము కూడా ఆ రోజు సంతోషపడ్డాం. కానీ ఆ సంతోషం ఎక్కువ రోజులు మిగలకుండా ఆర్టీఓ గారు మమ్మల్ని మళ్ళీ పిలిపించి మీకు 14 లక్షలే కన్సల్ట్ అవార్డు కింద ఇస్తామంటే ఏంటి సార్ మీరు వాళ్ళు జనరల్ అవార్డు కిందనే 18-20 లక్షల దాకా వస్తుంది. మీకు ముఖ్యమంత్రి గారు కూడా చెప్పింది కదా పలు సభలు, ఆ విధంగా మీకు వస్తుంది స్పెషల్ జీవో అని చెప్పడం కూడా జరిగింది. అయితే ఈరోజు ఎందుకు సార్ మళ్ళీ మాట మారుస్తున్నారు, ఎందుకు ఇట్లా చేస్తున్నారంటే మా చేతులు ఏం లేదు, మాకు అధికారులు ఏం చెప్తే అది చేస్తున్నామంటే లోపం ఎక్కడ ఉంది సార్? ఇప్పుడు ముఖ్యమంత్రి గారు స్వయాన్న పలు నారాయణపేట సభలు వచ్చి చెప్పినప్పుడు మీరెందుకు అమలు చేసలేదంటే మా చేతులు ఏం లేదంటే ఇప్పుడు ఎక్కడ లోపం ఉంది? రైతులు ఇప్పుడు అధికారుల లోపమా, ముఖ్యమంత్రి లోపమా, ఎవరి లోపం? మేము ఎంతో సంతోషపడ్డాం ముఖ్యమంత్రి గారు ఆ మాట చెప్పినాక. మాకు అసలు మా సంతోషం మేము దాదాపు 6 నెలల నుంచి భయభ్రాంతులు అయిన తర్వాత ఒక నారాయణపేట సభలో ఆయన చెప్పినాక ఆ సంతోషం కొద్దిగా అనుకున్న మంచిగానే ఉంది కదా. ఇప్పుడు చూస్తే తీరా అన్యాయం. ఇప్పుడు కూడా మమ్మల్ని చాలా భయాందోళనకు గురి చేస్తున్నారు. మీరు తీసుకుంటారా లేకుంటే మీకు జనరల్ అవార్డు కింద మేము 6,75,000 మీకు కోర్టులో జమ చేస్తామంటే మేము ఏం చేయాలి చెప్పు? 6,75,000 మాకు ఏమొస్తుంది? కోర్టులోకి వేస్తే
మాకు కోట్ల చుట్టూ తిరిగి వాళ్ళకు ఇవన్నీ ఇబ్బందులు గురైతే మేము చాలా ఇబ్బందులు గురి కావాల్సి వస్తుంది. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.